ఇందులో ప్రత్యేకించి మనకి కార్తీక మాసంలో మూడిటిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు. ఒకటి, ఈ కాలమునందు కార్తీక మాసమంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఈ నెలలాళ్లే కాదు, యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళటికి ఫలించాలి. అది బాగా మనసులో ఫలవంతము కావాలి. ఇది శివకేశవ అభేద స్థితిని పొందడం ఉపాసన యందు. ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు యందు ఉంచుకోవడానికి ఈ మాసాన్ని, ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది. రెండవది, దీపమును వెలిగించడం. మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు. అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడు ఉండదు.